కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ దాకా వచ్చినందుకు ధన్యవాదాలు. టైం అవుతుంది కూడా, మంచు కాలం, ఏం కాదు, కొంచెం సేపు కూర్చోండి మా కోసం. థ్యాంక్ యూ. అలాగే మీడియా వాళ్ళకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా పిఎల్ విఘ్నేష్ గారు, డైరెక్టర్ గారు, సారే ప్రొడ్యూసర్ గారు, ఈ సినిమాలో మనం ఏదైనా కోచింగ్ సెంటర్కి వచ్చామా అండి? కోచింగ్ సెంటర్కి ఏమైనా వచ్చామా? అందరూ సైలెంట్గా చాలా గొప్పగా వింటున్నారు. కొంచెం ఎంజాయ్ చేయండి, మనం సినిమా ఇది. సో ఈ సినిమాలో గోచి క్యారెక్టర్ ఐడియా ఉందా? ఎస్, అదే వన్ మోర్, అదే ఇది కావాలి మాకు ఇక్కడ నిలబడడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో గోచి క్యారెక్టర్ చేశానండి. ఆ సినిమా ప్రణయ్ గోదావరి మా పిఎల్ విఘ్నేష్ గారు ఎంతో కష్టపడి కథ రాసుకున్నారు. గోదావరి బ్యాక్గ్రౌండ్లో ఆ గోచి క్యారెక్టర్కి నన్ను సెలెక్ట్ చేసుకొని నాకు ఈరోజు ఒక మంచి ప్లాట్ఫామ్ని అందించినటువంటి మా డైరెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ గారికి పరిచయం చేసినటువంటి ఆయన ఎవరో కాదండి, ఇంత గొప్ప మ్యూజిక్ ఇచ్చినటువంటి మార్కండేయ గారు. అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నాకు మంచి రోల్ ఇచ్చారు. మా మార్కండేయ సార్ గారే తీసుకెళ్ళి పరిచయం చేసి ఈ సినిమాలో మంచి పాత్ర చేయడానికి అవకాశం కలిగింది ఆయన వల్లేనో. తర్వాత డైరెక్టర్ గారు మంచి పాత్ర నమ్మి ఇతను చేస్తాడా లేదా అనే పక్కన పెట్టి నన్ను ఒక ఇతని దగ్గర వర్క్ ఉంది, ఇతను చేయగలడు అని నమ్మి ఇంత పెద్ద మంచి రోల్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపోతే మా హీరోయిన్ గారు ప్రియాంక ప్రసాద్. ఎవరైనా అనుకుంటారా అండి ఆమె మన తెలుగు కాదని అనుకుంటారా? ఆమె హిందీ. ఆమె నా దగ్గరకు వచ్చి ఇగితే అప్పుడు నేను ఓకే వెళ్ళిపోయేవాడిని, ఎందుకంటే నాకు హిందీ రాదు, అలాగే ఇంగ్లీష్ కూడా రాదు, ఓన్లీ తెలుగు వచ్చు. ఆమెమో లొడలో ఏదో చెప్పేస్తూ ఉండేది. గోచి 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 ఇంత సీనే అచ్చాయే అని. ఓహో అవునా, ఓకే అనుకుంటే వెళ్ళిపోయేవాడిని. అంత బాగా ప్రియాంక ప్రసాద్ గారు నటించారు. అస్సలు ఎక్కడ కూడా హిందీ నుంచి తీసుకొచ్చారని ఎక్కడ ఉండదు. పక్క తెలుగు అమ్మాయి చేసినట్టు చేసింది. మంచి ఫ్యూచర్ ఉంటుంది మేడం మీకు. అలాగే ఇంకా మా ఉషా మేడం గారు ఎక్సలెంట్ పర్ఫార్మ్. చూసారుగా బావా మిస్సింగ్ అంట, అది కూడా నాన్న చెప్పేస్తుంది. ఏమన్నా ఫోన్లో అండి ఇదే దీని అమ్మ గొడవ పోయి ఆయనకే చెప్తారా? ది గ్రేట్ లెజెండరీ యాక్టర్ సాయి కుమార్ సార్కి పోయి చెప్పేసింది. నాన్న బావ మిస్ అయ్యాడని. ఆయన ఊరుకుంటాడా? గన్ను పట్టుకొని తిరుగుతూ ఉండడం. ఏమో మా ఏదో షర్టల్లో ఫోటోలు తిరుగుతూ ఉంటే ఈ ఒకటి ఊరికినే. థ్యాంక్ యూ. అలాగే మోహన్ కృష్ణ గారు కొరియోగ్రాఫర్, ఇంకా మా కళాధర మాస్టర్ గారు, మా మార్కండేయ సార్ గారు, పిఎల్ విఘ్నేష్ సార్ గారు, ఏదర్ ప్రసాద్ సార్ గారు, వీళ్ళందరూ కూడా కంటెంట్లో బాగా చూశారు, బాగా తీసుకెళ్లారు. సాంగ్స్లో అవసరమా అనుకున్నారు, కానీ కళాధర మాస్టర్ గారు, మార్కండేయ సార్, విఘ్నేష్ సార్ అసలు ఒప్పుకోలే. ఆయన ఉండాలా, ఆయన గోచి పాత్ర ఉండాల్సిందేనో అని చెప్పి వాళ్ళ సహృదయంతో నన్ను సాంగ్స్లో కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి డ్యాన్స్ నా చేత కూడా డ్యాన్స్ చేయించాడు మా కళాధర మాస్టర్ గారు. హృదయపూర్వక ధన్యవాదాలు సార్. సో మీ అందరి దయ